సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత. సంపత్కరీ దేవి ఎక్కిన ఏనుగుల సముదాయముచే సేవింపబడేది. భండాసురుని సంహరించడానికి ప్రబలమైన శక్తిసేన కావాలి. ఆ శక్తిసేనలో గజ, తురంగ, రథాది బలాలు ఉంటాయి. వాటిలో ముందు గజబలం గూర్చి ఈ నామములో చెప్పబడింది. అమ్మవారి వద్ద సంపత్కరి అనే దేవి గజ విద్యలో మంచి ప్రావీణ్యం గలది. గజ విద్య అనగా గజములను మచ్చిక చేసుకోవడం, వాటి చేత పనులు చేయించడం, యుద్ధరంగంలో వాటిని ముందుకు నడపడం మొదలైనది. అమ్మవారి యొక్క అంకుశం నుంచి సంపత్కరీదేవి పుట్టినది. అందుకే ఏనుగులకు ఈ దేవి అంకుశం లాంటిది. ఈ దేవి రణకోలాహలము అనే ఏనుగును అధిష్ఠించి ఉంటుంది. భద్ర, ముద్ర, మృగ, గజాది జాతులకు సంబంధించిన అన్ని రకాల ఏనుగులను ఈ దేవి మచ్చిక చేసుకోగలదు, వాటిని నడిపించగలదు. ఈ గజసేనలతో సంపత్కరీదేవి చేత అమ్మవారు సేవింపబడుతున్నది. శబ్ద, స్పర్శ, రూప, గంధ తన్మాత్రలచే మనసునందు వృత్తములు ఏర్పడుతాయి. ఈ తన్మాత్రలనే సింధూర వ్రజము అంటే ఏనుగుల సముదాయముగా సంకేతిస్తారు. సుఖ సంపత్తులతో కూడిన ఈ వృత్తములను సంపత్కరి అనే పేరుతో సంకేతిస్తారు. సంపత్కరీ దేవి సింధూర వ్రజమును అదుపులో పెట్టి వాటి ద్వారా ఉపయోగకరమైన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారితీస్తుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోలేకపోతే మిగిలేది దారిద్రమే. ఈ నామముతో అమ్మవారిని ధ్యానిస్తే సంపత్కరీదేవి అనుగ్రహం కలిగి సమయానికి తగు నిర్ణయాలు తీసుకునే జ్ఞానము లభిస్తుంది. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించబడిన అధిక సంఖ్య గల గుర్రములచే ఆవరింపబడినది. అమ్మవారి వద్ద అశ్వవిద్యలో ఆరితేరిన దేవి అశ్వారూఢ. అమ్మవారి పాశం నుండి ఈ దేవి పుట్టింది. అందుకే గుర్రములకు ఈ దేవి పాశము వంటిది. ఆమె అపరాజిత అనే గుర్రాన్ని అధిష్ఠించి ఉంటుంది. అన్ని జాతులకు సంబంధించిన గుర్రాలను ఈ దేవి అదుపులో పెట్టి ముందుకు నడిపించగలదు. అందుకే ఈమెకు అశ్వసేనను అమ్మవారు అప్పగించింది. అశ్వారూఢ దేవి అపరాజిత అశ్వమును ఎక్కి దానితో పాటు మిగిలిన జాతి గుర్రాల సమూహముతో కూడి అమ్మవారిని సేవిస్తుంది. యుద్ధరంగములో అశ్వసైన్యముతో ఈ దేవి అమ్మవారికి ముందుంటుంది. ఇంద్రియాలకు అశ్వాలనే సంకేతం ఉంది. ఇంద్రియాల ద్వారానే కోర్కెలు పుట్టి ఇంద్రియ లౌల్యానికి గురి కాబడి పతనమవడం జరుగుతుంది. ఈ అశ్వారూఢ దేవి ఇంద్రియాలు అనే గుర్రాలని అదుపులో పెట్టి వాటి వలన జరగవలసిన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారితీస్తుంది. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అనే రథమును అధిష్ఠించి సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడినది. గజములు, గుర్రముల సైన్యాల తర్వాత చక్రరాజము అనే రథములో యుద్ధ సన్నద్ధురాలగు దేవికి అవసరమగు అన్ని రకముల ఆయుధ సామగ్రి ఉంచబడి ఉంటుంది. ఈ రథము 9 పర్వాలు, 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వైశాల్యం ఉంటుంది. ఇది స్థూల రథము. శ్రీచక్రాన్ని కూడా చక్రరాజరథము అంటారు. దీని యందు జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మ ఆయుధాలు ఉంటాయి. అజ్ఞాన నిర్మూలనకు, వేద విరుద్ధ చర్యలకు ప్రతిక్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు, ఆమ్నాయ దేవతలు, నిత్య దేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు,
అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటారు. ఖగోళము అనే ఏకచక్ర రథమునకు సూర్యున్నే ఇరుసుగా కలిగి అధిరోహించినది. మనలోని సహస్రార చక్రాన్నే చక్రరాజ రథము అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. సహస్రార చక్ర బ్రహ్మరంధ్రంలో బిందు స్థానమునందు అమ్మవారు ఉంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయ చక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుంచి సేవింపబడినది. చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ 2 రథాలు వెంబడిస్తాయి. ఈ రెండింటిలో మొదటిది గేయ చక్ర రథం. ఈ గేయ చక్ర రథంలో ఉండే మంత్రినీ దేవియే శ్యామలాదేవి. ఈ రథము కదిలినప్పుడల్లా సంగీత శబ్దాలు చేస్తుంది. శ్యామలాదేవి తన కనుబొమ్మల కదలిక ద్వారా తన సైన్యం యొక్క కదలికను నియంత్రిస్తుంది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. గిరిచక్రమనే రథముపై దండము చేతియందు ఎల్లప్పుడూ ఉండే దేవిచే సేవింపబడేది. చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ 2 రథాలు వెంబడిస్తాయి. ఈ రెండిటిలో రెండవది కిరిచక్ర రథం. కిరిచక్ర రథము అనగా వరాహాలచే లాగబడే రథం. కిటి లేక కిరి అంటే అడవి పంది. అడవి పంది తలను పోలిన తలగల దేవి అనగా వారాహీదేవి. వారాహీదేవి చేతియందు దండం ఎప్పుడూ ఉంటుంది. అందుకే దండనాద పదానికి అర్హురాలు. ఇట్టి వారాహీదేవిచే నిత్యము సేవింపబడే తల్లి లలితాదేవి అని ఈ నామానికి అర్థం. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని అనే నిత్య దేవతచే ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది. తిథులకు సంబంధించిన నిత్య దేవతలలో శుద్ధ చతుర్దశికి కృష్ణ విధియకు సంబంధించిన నిత్య దేవత పేరు జ్వాలామాలిని. ఈమె అగ్ని స్వరూపరాలు. అందుకని అమ్మవారు ఈమెను సైన్యానికి చుట్టూరా ప్రాకారంగా విస్తరిల్లమని చెప్పింది. ఈ ప్రాకార విస్తీర్ణం 100 యోజనములు, ఎత్తు 30 యోజనములు కలిగి ఉంటుంది. శ్రీచక్రంలో వసుకోణ మధ్య భాగంలో త్రికోణాకారంగా ఉండే భాగాన్ని ఈ వహ్ని ప్రాకారంతో సంకేతిస్తారు. దీనిని అంతరావరణం అంటారు. మనలో ఆత్మ ఉండే చోటుని వహ్ని ప్రాకారంగా సంకేతించుకోవాలి. గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండాసురుణ్ణి అతని సైన్యాన్ని వధించడం కోసం సిద్ధముగా ఉన్న తన శక్తి సైన్యము యొక్క విక్రమాన్ని చూసి ఆనందించున్నది. అజ్ఞానానికి సంబంధించిన అసురీ ప్రవృత్తులను సంకేతించే భండాసురాజులను వారి అనుచరులను నశింపచేసి జ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలగజేసే జ్ఞాన సంపత్కర భావాలే అమ్మవారి సైన్యంగా తెలుసుకోవాలి. అనగా అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని పెంచడం కోసం మనలో పనిచేసే జ్ఞాన సంపత్కర భావాలను చూసి ఆనందించే అమ్మవారు. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్య దేవతల యొక్క శక్తి సామర్థ్యమును ఉత్సాహమును చూసి చక్కగా సంతోషించినది. అమ్మవారి 15 మంది నిత్య దేవతలు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్హివాసిని, మహావజ్రేశ్వరి, రౌద్రి అని పిలువబడే శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని మరియు
చిత్ర అని పిలువబడే చిద్రూప. వీరు 15 మంది భండాసురుని యొక్క 15 మంది సేనాధిపతులను సంహరిస్తారు. అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుని సైన్యం. అజ్ఞానం చీకటి లాంటిది. నిత్య దేవతలలో జ్వాలామాలిని, వన్హివాసిని అనే దేవతలు అగ్ని స్వరూపాలు. వీళ్ళ ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి సంహరింపబడతారు. భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక